అందరికీ నమస్తే. నా పేరు శీలం వెంకటేశ్వర్లు. నేను బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. కాగా నిరక్షరాస్యత, పేదరికం, కుల వివక్షత, అణచివేతలతో విలయ తాండవం చేస్తున్న మన దేశంలో ఈ చారిత్రక అసమానతలను, వివక్షను రూపుమాపి అందరికీ సమాన న్యాయం జరగాలనే, అందరికీ సమాన అవకాశాలు, సమాన రక్షణ కల్పించాలనే లక్ష్యంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం రాజ్యాంగాన్ని, హక్కులను కల్పించారు. అయితే ఇందులో ఆయన వ్యక్తిగత స్వార్థం కానీ, అణగారిన వర్గానికి చెందినవాడు కనుక తన వర్గానికి మేలు చేకూర్చాలనే పక్షపాత ధోరణి కానీ లేనే లేదు. కేవలం అణగారిన వర్గాలకు, షెడ్యూల్ కులాల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం కల్పిస్తేనే వారు ఆర్థిక స్వావలంబన పెరిగి ఆత్మగౌరవంతో జీవిస్తారనేదే ఆయన ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఆలోచన ఆయన దళిత నేపథ్యం నుండి కానీ కాకుండా సామాజిక న్యాయ దృక్పథం నుండి వచ్చిందని మనమందరం గ్రహించాలి. అయితే మిత్రులారా, మన భారత రాజ్యాంగంలో సమానత్వం, సమాన అవకాశాలు, సమాన రక్షణ వంటి బలమైన పునాదులు ఉన్నప్పటికీ రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈనాటి వరకు సమాన అవకాశాలు, సమాన రక్షణ, సమాన ప్రాతినిధ్యం వంటి చట్టాలు ఇంకా పూర్తిగా అమలు జరగటం లేదు. ఇందుకు కారకులు ఎవరు? ప్రభుత్వాల, ప్రజల, లేక న్యాయస్థానాల? మీరే ఆలోచించండి.